నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులో రైతులు తమ సమస్యలు చెప్పి దరఖాస్తు ఇవ్వడానికి వస్తే అధికారులు దరఖాస్తు తీసుకోవడం లేదు. 2014 కంటే ముందు కొనుగోలు చేసిన భూమి మాత్రమే దరఖాస్తు తీసుకుంటాము. తర్వాత కొనుగోలు చేసిన భూమి ఉంటే అధికారులు తిరస్కరిస్తున్నారు. 50 సంవత్సరాలకెళ్లి కాస్తూ ఉన్నా గాని ఈ సమస్య కోర్టుకెళ్లి తీర్చుకోండి అని అధికారులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఊర్లో వందలాది మందిగా వచ్చి అప్లికేషన్ ఇస్తే ఆ 100 మందిలో ఏ ఒక్క 10 మంది 100కు 10 మందికి కూడా సరిగా దరఖాస్తులు తీసుకోవడం లేదు. సక్సెస్ అయినవి ఒక ఊరుకు 4, 5, 10 తప్ప చాలా మటుకు అన్ని ఫెయిల్యూరే ఉన్నాయని చెప్తున్నారు. ఇవి తీసుకోము, ఎందుకంటే 2014 కంటా తీసుకుంటారట. 14 ముందుగా ఇంటిగా తీసుకోరనేది వాళ్ళు సరిగా క్లారిటీ కూడా ఇవ్వడం లేదు అధికారులు. మాకు పై అధికారులు మాకు చెప్పలేదు. మేము ఇవాళ ఇలాంటి చేయం, వాళ్ళు చెప్పినవే చేస్తామంటున్నారు. విరాసత్తు భూములు వస్తే వాళ్ళు వారికి రాని మండలానికి ఇలా చేయమని చెప్పి తోడియడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసం? మేము ఈ ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు ఈ రైతులంతా కష్టాల పడి మేము భూమి మీద ఆకుపై ఉన్నాము. డబ్బులు ఎవరికో పోతున్నాయి, మాకు పడాలనే ఉద్దేశంతో పోల్కంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని 406 సర్వే నెంబరు మా పోల్కంపల్లి గ్రామంలో చాలా పెద్ద సర్వే నెంబర్. అది ఇంచుమించు దాదాపుగా 450 ఎకరాల చిల్లర ఉంటుంది. అందులో ఉన్న రైతుల భూములు పాతల కాలం నుంచి వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. పాతల పేర్లు ఉన్నాయి కానీ వాళ్ళ తనుల పేరు రాలేదు. ఆ తర్వాత వాళ్ళ మనవళ్ళ పేరు కూడా రాలేదు. ఆ దాని కొరకు అప్లికేషన్ పెడితే కొంతమంది అందులో ఉన్నాయంటారు, కొంతమంది లేనంటారు. ఇంకొకటి ఇలాంటి పరిస్థితి పెద్ద సర్వే నెంబర్లో ఒకటే చాలా పెద్ద సర్వే నెంబర్ ఇది. ఈ సర్వే నెంబర్ను కొంచెం ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకుపోయి దానికి కూర్చోబెట్టి వీళ్ళందరూ పిలిపించి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. అదే కాకుండా మా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కొన్ని పొలాలు ఇంతకుముందు కొన్ని 20 ఏళ్ళ కింద 10 ఏళ్ళ కింద కొనుక్కున్న పొలాలు కూడా ఇంకా వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి. కాబట్టి ఇప్పటికీ వాళ్ళకే రైతు బంధు పడుతుంది. వీళ్ళకు కొనుక్కున్న వాళ్ళకి ఎవరికి రైతు బంధు పడట్లేదు. ఆ ఉద్దేశంతో వీళ్ళు అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ కాలేదనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకోవడం 406/45/1 మా తాత 406/45లో మా తాత పేరు ఉన్న భూమి 4 ఎకరాల 3 గుంటలు. 4 ఎకరాల 3 గుంటల ఆనాడు మా తాత వారి పేరు మీద భూమి అట్లా 6 ఉన్నది. పాత 6 పనిలో ఉన్నది. కానీ తర్వాత మా నాన్న మా బాబాయ్ మా నాన్న ఏం చేసారు, 1 ఎకరా 15 గుంటలు మా నాన్నమ్మకి చేసిండు, 1 ఎకరా 14 గుంటలు మా నాయన చేసుకుండు, 1 ఎకరా 14 గుంటలు మా బాబాయ్కి చేసిండు. అయితే 1 ఎకరా 14 గుంటలు మా బాబాయ్కి ఉన్నది అట్లనే ఉంది. 1 ఎకరా 14 గుంటలు మా నాయనకున్నది, మేము విరాసత్ చేసుకున్నాం. మా నాయనమ్మ పేరు ఉన్నది 1 ఎకరా 15 గుంటలు మా పేరు విరాసత్ చేయంటే ఈరోజు అధికారులు ఏం మాట్లాడుతారంటే, బాబు ఈ భూమి లేదు, ఆల్రెడీ ఎక్కింది అంటారు. ఎవరికి ఎక్కింది ఏ కదంటే అధికారులు ఏం చెప్పట్లేదు. అదొకటి ప్రాబ్లం ఉంది. మేము ఆ రోజు మా నాన్నగారు ఏదో తెలుసో తెలియకనో ఈ భూములు కొన్నారు, గవిరాని భూములు కొన్నదని ఇప్పుడు అంటారు. అప్పుడు తెలియదు, మా ఊళ్ళకి ఏ విషయం తెలియదు వాళ్ళు. అయితే ఈ భూమి ఇయ్యని మేము పోతే ఈరోజు అధికారులు ఏం మాట్లాడుతారు, 2014 కన్నా ముందు ఉన్న భూమి అయితేనే చేస్తాం, అట్లా రాసుకుంటే ఏదైనా ఉంటే తీసుకురా అంటారు. మాకు అప్పుడు తెలియదు.